యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమః. ధనస్సు రాశి మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశి. ధనస్సు రాశికి 11 ఆదాయము, 5 వ్యయము, 7 రాజపూజ్యత, 5 అవమానత. ధనస్సు రాశి వారికి 3వ స్థానంలో ఉన్నటువంటి యొక్క కుజుడు శని యొక్క ప్రభావము, 4వ స్థానంలో రవి చంద్ర బుధ శుక్ర రాహువులు, 5వ స్థానంలో గురువు, 10వ స్థానంలో కేతువు. అంటే దీని యొక్క ప్రభావంతో ఏ విధంగా ఉంటుందంటే ఈ 2/5/2024 వరకు మాత్రము వీరికి గురువు అద్భుతమైన యొక్క 5వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి అన్నింటా శుభ ఫలితాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క సూచన. ఆ తదనంతరం 6వ స్థానంలో గురువు రావడం వలన అనూహ్యమైనటువంటి యొక్క ఆర్థికపరమైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగేటువంటి యొక్క విధిగా ముందుకు వెళ్తారు. ఇకపోతే గురువు యొక్క ప్రభావంతో శని 3వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఎల్నాటి శని వెళ్ళిపోయింది కాబట్టి వీరికి మంచి ఫలితాలతో ముందుకు వెళ్తారు. కానీ 6వ స్థానంలో గురువు రావడం వలన ఆర్థికపరమైనటువంటి యొక్క విషయాలలో మాత్రం కొంతవరకు అత్యంత జాగ్రత్త వహించవలెను. అదేవిధంగా కుటుంబంలో కూడా కొంచెం ఓపికతో నిదానంతో ఉండేటువంటి యొక్క విధిగా ముందుకు వెళ్ళాలి. ఆవేశంగా ఎప్పుడూ ముందుకు వెళ్ళకూడదు. ప్రయాణాల విషయంలో అత్యంత జాగ్రత్త వహించాలి. ధనుస్సు రాశి వారు, ధనుస్సు రాశి వారికి ఆరాధించవలసినటువంటిది ఏంటంటే ఎక్కువగా దుర్గాదేవిని ఆరాధించాలి. ఈ సంవత్సరం దుర్గాదేవితో పాటు ఎక్కువగా ఆరాధించవలసినటువంటిది ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని కూడా ఆరాధించినట్టుకడలా మంచి ఫలితాలతో ఈ ధనుస్సు రాశి వారందరూ కూడా ముందుకు వెళ్తారని చెప్పవచ్చును. కానీ ఏ విధంగా ఉన్నా కూడా ధనుస్సు రాశి వారికి మాత్రము ఆగస్టు 11 నుంచి మొదలుకొంటే సెప్టెంబర్ 26 మధ్యలో అనూహ్యమైనటువంటి యొక్క శుభ ఫలితాలు మాత్రం పొందుదరని మనం ధనుస్సు రాశి వారందరికీ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో చెప్పవచ్చు. Like and subscribe Eagle Media Works.